హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు వారణాసి వంటిల్లు. వారణాసి వంటింట్లో ఎప్పుడూ హెల్తీ రెసిపీసే ఉంటాయి. అలాగే ఈరోజు కూడా చాలా చాలా హెల్తీ రెసిపీ చూపిస్తున్నాను మీకు నేను. అరటి పువ్వు ఆరోగ్యానికి చాలా మంచిదండి. అందులోను షుగర్ వాళ్ళకి చాలా చాలా మంచిదనమాట. కాబట్టి షుగర్ పేషెంట్లు ఖచ్చితంగా ఈ అరటి పువ్వు వాడితే ఆరోగ్యానికి బావుంటుందని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. సో, ఈరోజు మన ఇంట్లో అరటి పువ్వు పచ్చడి, రోటి పచ్చడి చేసుకుందామండి. దానికి గాను ఒక అరటి పువ్వు తెచ్చేసుకున్నాను నేను. అరటి పువ్వుని పైన పెద్ద పెద్దగా ఉంటాయి కదండీ! ముదరవన్నీ కూడా తీసుకొని దాచుకున్నాను. అది కూర చేయడానికని చెప్పి. ఆ పైన పొరలన్నీ తీసేసుకోవాలనమాట. పైన డొప్పల్లా ఉన్నాయి కదా! ఆ డొప్పలన్నీ తీసేస్తే మనకి చిన్న చిన్న కాడలు అత్తాల్లాంటివి వస్తాయన్నమాట పువ్వులు. మీ అందరికీ తెలుసు. కానీ నేను మళ్ళీ చెప్తున్నాను. ఈ పైవన్నీ కూడా ముదరగా ఉంటాయి. అవన్నీ తీసుకొని కూర కట్టేపెట్టుకొని మనం అలా తీగ తీగ కొంతసేపటికి అవి లేతగా ఉన్నవి వస్తాయన్నమాట. ఆ లేతగా ఉన్నది లోపల లింగం అంటారనమాట. లోపల ఉన్నదొకటి. దాన్ని కూడా ఉత్తిగా తినేవాళ్ళు తింటారు. తినని వాళ్ళు మనం ఇలా పచ్చడి చేసేసుకుంటే సూపర్‌గా ఉంటుందనమాట. ఇవన్నీ కూడా తీసుకున్నాను చూసారా, చేత్తోటి ఇలా చిదిపేసుకుంటే సరిపోతుంది. చాకుతోటి, కత్తెరతోటి, కత్తిపీటతోటి కట్ చేయాల్సిన అవసరం లేదు. చేత్తో చిదిపేసాను చూసారా, అలాగే చిదిపేసేసుకోండి. చిదిపేసుకొని మీరు కట్ చేసుకోవాల్సిన వాళ్ళు కట్ చేసుకోండి. సో, అలా చేసుకున్న తర్వాత ఉప్పు నీళ్ళల్లో వేసుకోండి. మామూలుగా పెట్టుకుంటే నల్లగా అయిపోతుంది. దీనికి కావాల్సిన పచ్చడికి కావాల్సినవన్నీ పదార్థాలన్నీ దినుసులన్నీ కూడా అక్కడ పెట్టేసుకున్నాను నేను. ఏమేమి వేస్తాను, ఏంటి అనేది మీకు నేను వివరంగా చెప్తాను. మీరు కూడా ఇలాగే చేసేసుకోండి. సూపర్ టేస్టీగా ఉండే అరటి పువ్వు పచ్చడిని ఎంజాయ్ చేయండి. మీకెవరికైనా తెలిస్తే మీరెలా చేస్తారో కామెంట్‌లో తెలియజేయండి. తెలియని వాళ్ళు ఇది చూసి చేసుకోండి. అద్భుతః అంటారు ఖచ్చితంగాను. దీనికి ఏమేం కావాలి అంటే ముందు ఎండుమిరపకాయలు కావాలండి. ఎండుమిరపకాయలు ఇలా తుంపేసుకొని పెట్టేసుకోండి. లోపల బూజు పట్టినవి, పాడైపోయినవి ఉంటాయి కదా! అవి లేకుండా ఇలా తుంపేసుకొని పెట్టేసుకోండి. ముందుగా ప్యాన్ పెట్టుకొని ప్యాన్‌లో కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ మెంతులు, హాఫ్ టీ స్పూను ఆవాలు వేసుకొని వేయించుకోవాలనమాట ఇలాగా. వేయించేసుకున్న తర్వాత అది కొద్దిగా చిటపటలాడిన తర్వాత ఇప్పుడు కొంచెం శనగపప్పు, కొంచెం మినపప్పు, కొంచెం ధనియాలు అన్నీ 1 టీ స్పూన్ వేసుకోండి. అంటే మీకు నేను అరటి పువ్వు ఎంత చేశానో చూసారు కదా! ఆ అరటి పువ్వును క్వాంటిటీని బట్టి. అలాగే మీకు కారానికి సరిపడా ఎంత కారం తింటారో అంత ఎండుమిరపకాయలు కూడా వేసేసుకోండి. వేయించుకున్న తర్వాత ఆహ్, ఇలా పోపంతా చక్కగా వేగిన తర్వాత మనం ఇది ఈ ప్లేట్‌లోకి తీసేసుకుందాము. ఇలా చక్కగా మంచి రంగొచ్చేంత వరకు వేయించుకోండి. మాడిపోకుండా మంచి రంగొచ్చేంత వరకు వేయించుకోండి. ఈ వేయించేసుకున్న పోపుని ఆహ్, ఈ ప్లేట్‌లో తీసేసుకుందాము. ఇదేమో కొంచెం చల్లగా అవ్వాలనమాట. అంటే వేడివేడిగా మనం ఏం చేయలేం కదండీ! అందులోను రోట్లో చేద్దామనుకుంటున్నాము. మిక్సీలో అయితే అప్పడంగా వేసేసేయొచ్చు కానీ, మనం రోట్లో చేద్దామని అనుకుంటున్నాం కాబట్టి, ఇలా కొద్దిగా చల్లగా అయితే బావుంటుంది. ఇప్పుడు మనకి ఇట్లా వేసుకున్నాం కదా! అదే దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. దాంట్లో ఆయిల్ అంతా ఏం లేదండి. పోపు వేగడానికి వేసుకున్నాం కదా! కొద్దిగా మళ్ళా ఆయిల్ వేసేసుకొని, దీంట్లో కొంచెం మనం కట్ చేసుకొని ఇలా చేత్తో చిదిపేసుకున్నాం కదండీ అరటి పువ్వు, లేత అరటి పువ్వు. దాన్ని శుభ్రంగా ఇలాగా పిడిచేసుకొని దీంట్లో వేసేసుకోండి. అరటి పువ్వుని పైన చివర్లో లింగం అంటాం కదా! లింగం మీద మనకి ఆ డొప్పలు కూడా ఉంటాయి. ప్రతిదానికి పొరంతా డొప్పల్లా ఉంటాయనమాట. అవన్నీ లేతగా ఉంటాయి కాబట్టి, ఆ డొప్పలు కూడా చివరవి కూడా వేసేసుకోవచ్చనమాట. లేతగా ఉన్నవన్నీ వేసుకోవచ్చు. బాగా ముదరగా ఉన్నవి మాత్రం వేసుకోకూడదు. సో, అలా చూసుకొని వేసుకోండి. చూసారా? ఇగో ఇలా వేగుతుందనమాట. కొంచెం ఆయిల్‌లో వేసేసుకోండి ఇలాగా. దీనికేమోను చింతపండు పులుసు కావాలి. కొంచెం చింతపండు నానబెట్టుకొని పెట్టుకోండి. కొద్దిగా ఉప్పయితే వేసేసుకుందాం ఇందులోనే. సరిపడా ఉప్పు వేసుకోవాలి. అలాగే ముందుగొండి చింతపండు గుజ్జు ఉంది గదా! ఆ గుజ్జుని నాకు దీనికి ఎంత సరిపోతుందో అంత చూసుకొని వేసుకున్నాను. చిక్కటి చింతపండులాగా కూడా వేసేసుకోవచ్చు. లేదంటే పులుసు తీసుకొని కూడా వేసుకోవచ్చు. ఈ చింతపండు పులుసు వేసిన తర్వాత కంపల్సరీ చిన్న బెల్లమైతే వేయాలండి. వేస్తేనే దాని రుచి బావుంటుంది. ఎందుకంటే అరటి పువ్వు వగరుగా ఉంటుంది గదా! అందుకని షుగర్ ఉన్న వాళ్ళు వేసుకోవడం మానేసేయండి. డయాబెటిక్ వాళ్ళు వేసుకోకండి. ఆహ్, బెల్లం. మామూలుగా చేసుకోవాలనుకుంటే కొంచెం బెల్లం వేసుకుంటేనే బావుంటుంది. ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి. చిన్న పిసరైనా బెల్లం వేసుకుంటేనే రుచి బావుంటుందండి. కొద్దిగా పసుపు, అలాగే ఒక్క పచ్చిమిరపకాయ కూడా వేసేసుకొని ఒకసారి కలుపుకోండి. అలాగే ఇంగువ కూడా నేను పోపులో ఇంగువ కొద్దిగా వేస్తాను. అలాగే ఈ పైన కూడా దీంట్లో కూడా ఇంగువ వేసుకుంటే ఇక అద్దిరిపోయిద్దనమాట మన పచ్చడి. వాసన సూపర్‌గా ఉంటుంది. దీంట్లో చింతగింజొచ్చింది. ఆ చింతగింజను తీసి పక్కన పడేశాను. చింతపండు పులుసు తీసుకున్నాం కదండీ! దాంట్లో చింతగింజ వచ్చిందనమాట. పక్కనే వేసేసుకోండి. ఇలా మగ్గనివ్వండి.
ఎంతసేపో పట్టదండి. చాలా తొందరగానే మగ్గిపోతుంది. ఎక్కువ టైం ఏం తీసుకోదు. ఇదిగోండి మగ్గిపోయింది. ఇప్పుడు ఇది స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇది కొద్దిగా చల్లగా అయిన తర్వాత మనం రోట్లో యేసుకొని పచ్చడి నూరుకుందామండి. అసలు మీరు చెప్తే నమ్మరు. కొబ్బరి పచ్చడిలాగా ఉంటుందండి. నిజం చెప్తున్నాను. కొబ్బరికాయ పచ్చడి ఉంటుంది కదా! అలాగే ఉంటుందనమాట. చాలా రుచిగా ఉంటుంది. అయితే నేను అటుపక్క స్టవ్ మీద ఏం చేస్తున్నానంటే సొరకాయ కూర చేస్తున్నాను. సొరకాయ కూరకి కొంచెం ముందు ఆయిల్ పెట్టుకొని, ఆయిల్‌లో కొద్దిగా ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిరపకాయ వేసి వేయించేసుకున్నాను. సొరకాయ ముక్కలు తరుక్కున్నవి నీటిలో పెట్టుకున్నాను. ఆ నీళ్ళలో కడిగేసేసుకొని ఇలా దాంట్లో వేసేసుకుందాము. ఆహ్, ఆ మూకుట్లో అదేనండి. ఆ హండీ పెట్టుకున్నాను కదా! కొత్తది దాంట్లో వేసేసుకుంటున్నాననమాట. అంటే కొంచెం విశాలంగా తిప్పడానికి బావుంటుంది. అందులోను తక్కువ ఆయిల్‌తో కూడా చేసుకోవచ్చు కదా! అందుకని అది దాంట్లో వేసుకున్నాను. వేసేసుకొని ఇలా ఒకసారి కలిపేసుకుందాము. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఆహ్, ఇది సొరకాయి కొత్తిమీర కారం కూరండిది. కొత్తిమీర, పచ్చిమిరపకాయలు నేను చాపర్‌లో వేసుకున్నాననమాట. మిక్సీ జార్‌లో వేసుకోలేదు. అంటే ఇది కట్ చేసినట్టు చిన్న చిన్న సన్నగా వస్తుంది గదా! సో, అందుకని జెప్పి నేను ఈ చాపర్‌లో వేసేసుకున్నాను. నాకు కారానికి సరిపడా వేసేసుకున్నాను. ఆ కారాన్ని కూడా దాంట్లో వేసేసుకున్నా. హండీలో వేసేసుకున్నాను. అలాగే కొంచెం నీళ్లు తొలుచుకోవడం వేసుకోవడం అలవాటు కదా! ఎలాగో ఉడకడానికి నీళ్లు అవసరం పడతాయి కాబట్టి కొద్దిగా నీళ్లు వేసుకొని తొలిపేసుకొని హండీలో వేసేసుకున్నాను. తర్వాత సరిపడా ఉప్పు కూడా వేసేసుకోవాలి. ఉప్పు కూడా వేసేసుకుంటే మనకి తొందరగా ఉడికిపోతుందనమాట. ఒకసారి మళ్ళీ ఇలా కలిపేసేసుకోండి. అంటే మీ అందరికీ చేసుకోవడం తెలుసు. కానీ నేను కొంచెం డిఫరెంట్‌గా చేస్తున్నానిది. చాలా చాలా రుచిగా ఉంటుంది. ఈ రకంగా చేసి చూడండి. సొరకాయ కూర సూపర్ టేస్టీగా ఉంటుందనమాట. అయితే అదలా ఉడుకుతూ ఉంటుంది. ఇప్పుడు మనకి పచ్చడికి చల్లగా అయిపోయిందండి. పోపది చల్లగా అయిపోయింది. కాబట్టి మనం పచ్చడైతే నూరేసుకుందాము. రోటి పచ్చడని చెప్పాను కదా! చిన్న బుజ్జి రోలయితే ఉంది నా దగ్గర. పెద్దది ఆ పక్కన ఉందండి. మా ఫ్రెండ్ దగ్గర నుంచి నేను తీసేసుకున్నాను. కాబట్టి ఆ పెద్ద రోలు పక్కన పెట్టాను. అక్కడ చేస్తూ ఉంటే చీకటిగా ఉంటోంది. నాకసలు వెలుతురు రావట్లేదు. సో, కొద్దిగానేగా పచ్చడి అందుకని చిన్న రోల్లోనే ఇలా దంచేసుకున్నాను. ముందుగా పోపు వేసేసుకొని దంచేసుకుందాము. మిరపకాయలు అన్నీ వేయకుండా, మళ్ళా పోపు పెట్టాల్సిన అవసరం లేకుండా, కొంచెం మిరపకాయలు 2, 3 మిరపకాయ ముక్కలు పక్కన పెట్టేసి, మిగిలిన పోపు వేసేసుకొని ఇలా దంచేసుకుంటున్నాను. చూడండి పోపు కొంచెం బాగా నలిగిన తర్వాత, మనం ఏదైతే ఉడికించుకున్నామో దాన్ని తీసుకొని దీంట్లో వేసేసుకొని దంచేసుకుందామండి. నిజం చెప్తున్నాను. మిక్సీలో వేసింది పచ్చడి కంటే కూడా రోటి పచ్చళ్ళు చాలా బావుంటాయి. మీ అందరికీ కూడా తెలుసు. అందరికీ రోటి పచ్చళ్ళంటేనే చాలా బాగా ఇష్టపడతారు. ఆహ్, అంటే చేయడానికి వీలు పడక, టైం కుదరక ఇలా చేయడం అవుతుంది కానీ, లేదంటే గనక రోటి పచ్చళ్ళు చేసుకుంటేనే బావుంటుందండి. టైం లేకపోవడం వల్ల మనం మిక్సీలో వేసేసుకుంటాము. కానీ కొంచెం శ్రమైనా కూడా మనం రోట్లో చేసుకుంటేనే బావుంటుంది. ఇది కొద్దిగానే ఉంది గదా! అని చెప్పి సరే రోట్లో చేద్దామని చెప్పి మీరందరూ కూడా ఇష్టపడతారుగా అందుకని ఇట్లా చేస్తున్నాననమాట. పోపైతే నలిగిపోయిందండి. నలిగిన తర్వాత మనం వేయించుకున్న ఈ అరటి పువ్వుని అరటి పువ్వు మిశ్రమం ఉంది కదండీ! అది దీంట్లో వేసేసుకొని జాయిగా దంచుకోండి. కంట్లో పడకుండా మనం దంచేటప్పుడు గబక్కన కంట్లో పడుతూ ఉంటాయి. అంటే ఈ వంట చేసే ప్రతి ఒక్కళ్ళకి అనుభవమే అయ్యుంటుంది. అది చూసుకొని జాగ్రత్తగా హడావుడిలో చేస్తూ ఉంటాం కదండీ! అందుకని కంట్లో పడుతుంది. కాబట్టి జాగ్రత్తగా నిదానంగా దంచుకుంటే బావుంటుందనమాట. ఇలాగ దంచేసుకోండి. నేను ఇలాగ ఒక స్పూన్ తోటి కలుపుకుంటూ దంచేసుకుంటున్నాను. ఇది మరీ మెత్తగా ఏమి అవ్వదండి. ఎందుకంటే కొంచెం దాంట్లో తుక్కు తుక్కులాగే ఉంటుంది కదా! అదేమి మెత్తగా అయిపోయే వంటకం కూరగాయ అయితే కాదది. సో, అది కొంచెం కచ్చా పచ్చాగా అట్లానే ఉంటుంది. కానీ అలాగే టేస్ట్ బావుంటుందనమాట. చిన్నపాటి వగరుంటుంది. అందుకే మనకి షుగరున్న వాళ్ళకి చాలా మంచిదని చెప్తారనమాట. అరటి పువ్వుతో కూర చాలా బావుంటుంది. దీని తర్వాత నెక్స్టు ఆహ్, వీడియో నేను అరటి పువ్వు కూర కూడా చేశానండి. చాలా బావుంటుంది. చాలా అంటే చాలా బావుంటుందనమాట. అత్యద్భుతంగా ఉంటుంది. ఒక అరటి పువ్వు తెచ్చుకున్నామంటే గనక పచ్చడి చేసుకోవచ్చు. ఒకరోజు కూర చేసుకోవచ్చు. అలా చేసేసుకోవచ్చనమాట. అలాగే నేను ఇప్పుడు ఈరోజు పచ్చడి చేశాను కదా! నెక్స్టు కూర కోసమని ఆ ముదురుగా ఉన్నవన్నీ కూడా ఉంచాను. అవన్నీ కూడా మీకు వివరంగా లోపలవి ఎలా తీసుకోవాలి, ఏంటనేది చూపిచ్చి, ఎలా చేసుకోవాలనేది కొంచెం ప్రాసెస్ ఉంటుంది ఆ కూరకి. అది కూడా వివరంగా మీకు చూపిస్తాను. మీరు చేసుకుందురు గాని. ఇదిగోండి పచ్చడైతే అయిపోయింది. నేను ఒక బౌల్‌లోకి తీసేసుకున్నాను. అయితే మనం అట్టే పెట్టుకున్న ఎండుమిరపకాయలు ఉన్నాయి కదండీ! ఆ పోపేం పెట్టక్కర్లేకుండా ఎండుమిరపకాయలు పైన ఇలా వేసేసుకున్నాను. ఇప్పుడు మనం కూరకి ఈ పచ్చడి పక్కన పెట్టుకున్నాము. మనకు సొరకాయ కూర పక్కన హండీలో ఉడుకుతుంది చూసారా? దానికోసం అని చెప్పి ఒక
కొబ్బరి చిప్ప ఉందనమాట. దేవుడికి నివేదన చేసిన తర్వాత వచ్చిన కొబ్బరి చిప్పలుంటాయి కదా! ఆ కొబ్బరి చిప్పని ఇలా కట్ చేసుకొని, ఒకటి నోట్లో యేసుకొని తింటూ ఉంటే భలే ఉంటుందండి. లేత కొబ్బరి బావుంది. నాకైతే కొబ్బరంటే మహా పిచ్చనమాట. అందుకని దాన్ని నేను వంట చేస్తూ, చేస్తూ కొబ్బరిని ఓ 2, 3 ముక్కలు లాగించేస్తూ ఉంటాను. అలాగే ఇప్పుడు కూడా అలాగే చేశాననమాట. చేసేది చేస్తూ 2, 3 ముక్కలు లాగించేసాను. ఎటు ఇది నేను నివేదన చేసేదేం కాదు కాబట్టి నివేదన పెట్టిన కొబ్బరి ముక్కల్ని ఇట్లా వాడేస్తూ ఉంటాననమాట. మిక్సీలో వేసుకున్నాను. వేసుకున్న తర్వాత అది కూడా మనం ఇందులో వేసేసుకుందాం. ఈ కొత్తిమీర కారంలో ఇలా అంటే మనం ఆయిల్ చాలా తక్కువ వేశానండి నేను. కొంచెం జస్ట్ పోపు వేగడానికి మాత్రమే వేశాను. సో, ఈ కొబ్బరి వేస్తాం కాబట్టి ఈ కొబ్బరిలో ఎటు ఆయిల్ ఉంటుంది కదా! కమ్మగా కూడా ఉంటుంది. ఆయిల్ లేకపోయినా కూడా రుచి చాలా బావుంటుంది. అందుకని కొబ్బరి కొంచెం పచ్చి కొబ్బరే యేసుకోండి. ఎండు కొబ్బరి సంగతి నాకు తెలీదు. నేను ఎండు కొబ్బరి ఎక్కువ వాడను కాబట్టి అది ఎలా వేస్తే ఎలా ఉంటుందనేది నాకు తెలీదు. పచ్చి కొబ్బరే నేను వాడతాను కాబట్టి ఈ పచ్చి కొబ్బరి ఇట్లాగా వేసుకొని చేసుకోండి. అద్దిరిపోతుంది. ఒక్క రేంజ్‌లో ఉంటుందంతే కూర. ఒక్కళ్ళే తినేస్తారు మొత్తం అంతాను. చపాతీలోకి, పూరీకి, పుల్కాకి, రైస్‌కి అన్నిట్లికి బావుంటుందండి. దోసల్లో కూడా బావుంటుంది తెలుసా? ఇదిగోండి చూడండి. అది మంచి కమ్మటి వాసనేస్తుంది. ఆహ్, కొబ్బరి కూడా మంచిగా కొబ్బరి ఉడుకుతుంది కదా! కొబ్బరి పాలతోటి ఉడికినట్టు అవుతుందనమాట. ఆ కొబ్బరి సారమంతా దీనికి పట్టుకొని చాలా రుచిగా ఉంటుంది. కూరైతే అయిపోవచ్చింది. చూడండి చక్కగా ఉడికిపోయింది. మనమైతే స్టవ్ ఆపేసుకుందాము. దీన్ని తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. మన ఆహ్, అరటి పువ్వు పచ్చడి, అలాగే సొరకాయ కూర, కొత్తిమీర కారంతోటి చేసిన కొబ్బరితో చేసిన సొరకాయ కూర. ఈ 2 ఎలా ఉన్నాయో నాకు కామెంట్‌లో తెలియజేయండి. మీరు కూడా చేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్‌లో తెలియచేయాలి. అలాగే చూసిన వెంటనే హైప్ ఇవ్వండి. లైక్ కూడా ఇవ్వండి. ఉంటాను. ధన్యవాదాలు.